నువ్వు ఏ ప్రాంతానికన్నా వెళ్ళు, ఏ గుడికన్నా ఏ గోపురానికైనా ఎక్కడికన్నా వెళ్ళు, జనం నేను గల్లించరు. నువ్వు చర్చికి వెళ్తున్నావని తెలిసిందనుకో, ప్రతి ఒక్కడు నీ క్లాస్ బీకేవాడే. అర్థమైందా? ఇంట్లో చెల్లనోడు కూడా నీ కౌన్సిలింగ్ ఎత్తుంటాడు వచ్చి, ఇంట్లో తనులు తినేవాడు కూడా. అరే నీ సంబడం ఏందని చూసుకోరంటే, కాదురా మనమేంది, మన కులం ఏంది, మన మతం ఏంది, అసలు నువ్వు అటు పోవటం ఏందని ఈడు ఎక్కడ నేను బాధ వెళ్ళబోతుంటాడు. అలాంటి వాడిని ఏం ప్రశ్నలు వేయాలో, ఏం అడగాలో, వాడికి ఏం సమాధానం చెప్పాలో అవన్నీ కూడా అందులో దొరుకుతాయి మీకు. తప్పకుండా ఇంటికి వెళ్ళి నిజంగా సీరియస్గా చదవండి, ఓకేనా? గుడ్డిగా యేసుప్రభుని ఫాలో అవ్వద్దు. స్పష్టంగా తెలుసుకొనే గట్టిగా నిలబడండి క్రీస్తులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కటే మాట, మనం తెలుసుకున్నది సత్యం, మనం నడుస్తుంది సత్యం అనేది మనకు స్పష్టత ఉంటే ఊరి మొత్తానికి ఎదురు తిరిగే దమ్ము మనకు ఉండాలి.